ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ నిర్మల్ జిల్లా అటవీ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా ఉండి ఫారెస్ట్ అధికారుల ఆగడాలను ఎదిరించాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇల్లు, సీసీ రోడ్ల కోసం ఇసుక తెచ్చే ట్రాక్టర్లను అధికారులు ఆపితే తరిమి కొట్టాలని ఎమ్మెల్యే సూచించారు. పోనకల్ మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ ను అరెస్టు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అటవీ అధికారుల తీరు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని స్పష్టం చేశారు. బాగా అనుభవం ఉన్నా నా తల్లిదండ్రులు రాజకీయ నాయకుల ఆర్సీపరం ఇంకేమైనా ఉన్నా కేవలం నివేదికలు చేయలేని తర్వాత కేవలం 2 సంవత్సరాలు మనం నిరూపణ చేయగలిగాం. ఏ రోజు టికెట్ సంపాదించగలిగాం అంటే నా పనితనం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి నచ్చింది కాబట్టి, అధిష్టానానికి నచ్చింది కాబట్టి, ఇతనైతే కేబుల్ అవుతారు కాబట్టి, నాకు పోటీగా 15 మంది ఉన్నా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చినా ఎవరు కాకుండా ఈ రోజు మనకు టికెట్ ఇచ్చి ఇది కూడా అవకాశాన్ని కల్పిస్తే మీరందరూ కష్టపడితే ఈ రోజు ఇక్కడ ఏమీ నేను తగలిగిన అవును కదా. అంటే నాకంటే వచ్చిన ఎంతమంది ఉన్నారు, ఎందుకు వాళ్ళు టికెట్ ఎందుకు రాలేకపోయింది అంటే వాళ్ళు అధిష్టానం మనసుని దోచుకోలేకపోయారు. వాళ్ళు ఏమంటే మేము సీనియర్లు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సీనియర్ చెప్పుకుంటూ పోయారు తప్ప వాళ్ళ బలమేంటినో వాళ్ళు చూపెట్టలేకపోయారు. అందుకే కార్యకర్తలను చెప్పేది ఒకటి, కొత్తలో పాత్రని కాదు, పాత్రలు అయితే బలాన్ని చూపెట్టాలి. ఏ రకంగా చూపెట్టాలి, ఓ రకంగా చూపెడతావా లేకపోతే ఏ రకంగా చూపెట్టాలి. అదే అందుకే చెప్తున్నా కదా, ఈ రోజు రాజకీయాల్లో మనం కొన్ని సూత్రాలను పాటిస్తూ చాకచక్యంగా ముందుకెళ్ళిన వాడే రాజకీయ నాయకుడు అవుతాడు. నాకేమైనా పార్టీ పరంగా బాగా అనుభవం ఉన్నా